ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ నుంచి కబక్ యానో అన్నటువంటి ఒక 26 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయి మౌంట్ ఎల్బ్రస్, దట్ ఈజ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ యూరోప్కి రష్యాకి మధ్యలో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్ పీక్ మౌంట్ ఎల్బ్రస్. ఆ మౌంట్ ఎల్బ్రస్ని అధిరోహించారు. ఆవిడ గురించి అంటే ఆవిడ ఏమేమి మౌంటైన్స్ని హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ని అధిరోహించారు దాని గురించి ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఈవిడ వచ్చేసి ఇది వరకు కూడా అంటే 7 సబ్మిట్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. 7 సబ్మిట్ ఛాలెంజ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి టోటల్గా 7 కాంటినెంట్స్ ఉన్నాయి కదండి. ఆ 7 కాంటినెంట్స్లో ఒక్కొక్క కాంటినెంట్లో ఒక్కొక్క హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఉంటుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా తీసుకోండి, మౌంట్ కిలిమంజారో. అలా కాకుండా నేపాల్ తీసుకున్నాం అనుకోండి, మౌంట్ ఎవరెస్ట్. అట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఖండం నుంచి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరోప్, ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇట్లా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఉంటుంది కదా. ఆ 7 కాంటినెంట్స్లో ఉన్నటువంటి 7 హైయెస్ట్ మౌంటైన్ పీక్స్ని అధిరోహించడమే 7 సమ్మిట్ ఛాలెంజ్. ఆ 7 సమ్మిట్ ఛాలెంజ్లో భాగంగానే మౌంట్ ఎల్బ్రస్ని రీసెంట్గా ఆవిడ అధిరోహించారు. ఇది వరకు 2024 సంవత్సరంలో ఆవిడ ఆల్రెడీ మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు. దాని తర్వాత ఆల్రెడీ ఆవిడ ఆఫ్రికాలో ఉన్నటువంటి మౌంట్ కిలిమంజారో దానిని కూడా అధిరోహించారు. ఇప్పుడు రీసెంట్గా యూరోప్కి రష్యాకి మధ్యలో ఉన్నటువంటి ఈ మౌంట్ ఎల్బ్రస్ని అధిరోహించారు. ఇది వచ్చేసి డార్మెంట్ స్ట్రాటో వాల్కనో. వాల్కనోస్లో రకరకాలు ఉంటాయండి. స్ట్రాటో వాల్కనో అంటే ఇట్లా స్టీప్ స్లోప్స్ ఉంటాయి, అదేవిధంగా కోనికల్ షేప్ ఉంటుంది, బాగా స్టీప్ స్లోప్స్ ఉంటాయి అన్నమాట. డార్మెంట్ అంటే ఏంటంటే అప్పుడప్పుడు మాత్రమే వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగితే దాన్ని డార్మెంట్ వాల్కనో అంటాం. డార్మెంట్ స్ట్రాటో వాల్కనో. అదేవిధంగా ఇది వచ్చేసి 5642 మీటర్స్ హైట్లో ఉంటుంది. అది దీని యొక్క హైట్. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ నుంచి షీ హాజ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ నైషీ కమ్యూనిటీ టు అచీవ్ దిస్ ఫీట్. ఇంకా వేరే ఖండాల్లో మనకి చైనా, ఏషియా నుంచి మౌంట్ ఎవరెస్ట్, సౌత్ అమెరికా నుంచి మౌంట్ అకాంగువా, నార్త్ అమెరికా నుంచి దెనాలి అన్న, మౌంట్ కిన్లే అన్న అదే, ఆఫ్రికా నుంచి మౌంట్ కిలిమంజారో, యూరోప్ నుంచి మౌంట్ ఎల్బ్రస్, అంటార్క్టికా నుంచి విన్సన్ మ్యాసిఫ్, అదేవిధంగా ఆస్ట్రేలియా నుంచి పన్కాక్ జయ. ఇవన్నీ 7 కాంటినెంట్స్లో ఉన్నటువంటి 7 హైయెస్ట్ మౌంటైన్ పీక్స్. వీటిని అధిరోహించినటువంటి మొట్టమొదటి పర్సన్, ప్రపోజ్ చేసి అధిరోహించిన మొట్టమొదటి పర్సన్ ఎవరు అని అంటే రిచర్డ్ బాస్ ఇన్ ద ఇయర్ 1985 ఫ్రమ్ యూఎస్ఏ. ఈయన అధిరోహించారు. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే, మౌంట్ ఎల్బ్రస్ అని చెప్పుకున్నాం కదా, అది ఏ మౌంటైన్స్లో ఉంది? తెలిసినట్లయితే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు ఛానల్. కీప్ వాచింగ్, కీప్ లర్నింగ్. థ్యాంక్ యూ.